ఓం నమో నారాయణాయ నమః. భగవంతుడు సర్వజ్ఞుడు, సర్వేశ్వరుడు ఒక ధర్మాన్ని, విశ్వధర్మాన్ని సృష్టించాడు. ఆ ధర్మాన్ని ఆచరించాలి. నీవు అడిగినట్లుగా నాయన, ధర్మం తప్పితే ధర్మం విడిచిపెట్టదు. ధర్మం తప్పితే ఆ కర్మం అది పాపకర్మగా మారుతుంది. పాపకర్మ పరిపరి విధాలుగా లోపల వేధిస్తుంది, శోధిస్తుంది, పరిశోధిస్తుంది. నీ మూలాల్లో వెళ్ళిపోయి నవనాడులను కృంగదీసి నిర్వీర్యం చేసి నిన్ను ఎందుకు కొరగాకుండా చేసేస్తుంది. ధర్మం తప్పినవాడు ఎప్పటికి కూడా సుఖ సంతోషాలతో బతికినట్లు ఏ యొక్క పురాణాలలో లేదు, ఏ చరిత్రలో కూడా లేదు. ధర్మం తప్పినవారు ఈ భరత భూమి మీద, భరత ఖండం మీద, ఈ భారతదేశంలో భరత మాత తల్లి గర్భాన జన్మించినటువంటి ప్రతి శిశువు, స్త్రీ అయినా పురుషుడైనా పశువైనా ఏదైనా అవి ధర్మబద్ధానుసారం నడుచుకోవాల్సిందే, ధర్మాన్ని అనుసరించాల్సిందే. ఎవరి ధర్మాన్ని వాళ్ళు అనుసరించకపోతే ధర్మదేవత వెంటనే ఆయన ప్రార్థిస్తుంది నారాయణుని. ఎందుకు? ధర్మదేవతకు అతను తండ్రి, భూమాత తల్లి. భూమి మీద ధర్మం ఉండాలి. భూమి మీద సగ జీవరాశులు వాటి ధర్మం అనుసరిస్తూనే ఉంటాయి, ఒక మానవుడు తప్ప. అధిక శాతం మానవులు ఈ ధర్మాన్ని తప్పే ప్రవర్తిస్తుంటారు. కనుక ధర్మాన్ని ఆచరించలేనటువంటి నిరుపయోగమైనటువంటి మానవుల జీవితం ఎంత నిరర్థకం అంటే అంతకన్నా మించినటువంటి హీనమైన స్థితి ఇంకొకటి లేదు అని వేదశాస్త్రాల్లో ఘోషించబడతాయి. పురాణాలు కూడా అదే తెలియజేస్తాయి. కనుక మానవులమైన మనం ధర్మాన్ని ఆచరించాలి, ఏదో కొంత ధర్మాన్ని అని అంటుంటే ఇంత లోపల అక్కడికి ఒక వైద్యుడు వచ్చాడు. ఆ వైద్యుల వారు బాగా స్టెథోస్కోపు అవి ఇవి అన్నీ ధరించి బాగా ఉన్నాడు. ఆయన ఒక చిన్న కారులో వచ్చి దిగాడు. దిగి దగ్గరికి వచ్చాడు. నమస్కారం అని అన్నాడు రచనిష్ఠుడు. ఆయన కూడా నమస్కారం పెట్టాడు. వైద్యుల వారికి మాతో ఏంటి పని అన్నాడు సత్యనిష్ఠుడు. ఏమి లేదండి, ఇదిగో ఇక్కడ ఒక వ్యక్తి వస్తున్నాడు. ఈ వ్యక్తి అనేక మంది సకల కుటుంబ సభ్యులందరూ కూడా ఈ వ్యక్తికి అనారోగ్యం అంటున్నారు. కానీ నేను అన్ని విధాలా పరీక్షించాను, అనేక పరీక్షలు చేశాను, అన్ని టెస్టులు చేస్తే ఇతనికి అన్నీ బాగున్నాయి. అవయవాల తీరు బాగా పనిచేస్తుంది, మరి మానసిక పరిస్థితి కూడా బాగానే ఉంది. మరో శాస్త్రజ్ఞుడు కూడా చూశారు. ఇన్ని చూసి కూడా ఈ వ్యక్తికి ఎటువంటి సమస్య లేదు అన్నారు. కానీ ఇతను ఇంట్లో వాళ్ళేమో ఇతను అనారోగ్యంగా ఉన్నారు, ఎప్పుడు చూడు ఏదో ఒక ధ్యాసలో ఉంటాడు, ఏమీ తెలియలేదు అని అంటున్నారు. ఈ సమస్యను నేను అడిగితే పలానా దగ్గర ఒక సత్యనిష్ఠుడనే గురువు ఉన్నాడు, ఆ గురువు దగ్గరికి వెళ్ళండి, మీకు ఏమైనా సలహాలు ఇస్తారేమో అని చెప్పన్నారు. అందుకని మీ దగ్గరికి వచ్చినాం అని అన్నాడు ఆ వైద్యుడు. అవునా, కూర్చోండి అని చెప్పి వాళ్ళకి ఉచిత ఆసనం ఇచ్చి కూర్చోబెట్టాడు సత్యనిష్ఠుడు. కూర్చున్న తర్వాత ఆ వ్యక్తిని బాగా కింద నుంచి పైకి పరిశీలించాడు. వైద్యులు గారు, మీరు చెప్పింది వాస్తవం, ఇతనికి ఎలాంటి అనారోగ్యం లేదు, శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎలాంటి అనారోగ్యం లేదు. కానీ ఇతను ఒక రోగంతో బట్టి మాత్రమే పీడించబడుతున్నాడు. ఒక రోగంతోనా? మీరు రోగం లేదంటున్నారు, మేము కూడా లేదనుకున్నాము, మరి ఒక రోగం అని ఎందుకు అంటున్నారు మీరు? అవును, ఈ రోగం వైద్యానికి చిక్కదు, ఏ మానసిక వైద్యులకు కూడా చిక్కదు. ఇది ఎక్కడ చిక్కుతుందరా అంటే భగవంతుని యొక్క ధ్యానంలో ఎవరుంటారో వాళ్ళకి మాత్రమే చిక్కుతుంది ఈ రోగం. అయితే ఈ రోగాన్ని ఏమంటారు? మా వైద్యశాస్త్రంలో అయితే ఎటువంటి పేర్లు కనబడలేదు అని అన్నాడు ఆ వైద్యుడు. మీ వైద్యశాస్త్రంలో ఉండదు, మా యోగశాస్త్రంలో ఉంటుంది. భవరోగము అంటారు. భవరోగమా? అదంతే భవరోగము. దీని లక్షణాలు ఏమంటే, భవ అంటే ఈ యొక్క భౌతిక ప్రపంచంలో మన యొక్క జీవన విధానం, భౌతిక ప్రపంచంలో మానవుడి మనస్సు ఈ యొక్క పంచ జ్ఞానేంద్రియాలతో కలిసి
మనసు, బుద్ధి, అహం అనేవి కలిసి ఈ ప్రయాణం కొనసాగిస్తుంటుంది. ఈ భౌతిక ప్రపంచంలో ఈ శరీరం ఎంతకాలం నుంచి ఉంటుందో, ఎంతకాలం వరకు ఉంటుందో, ఎప్పుడు పుట్టామో తర్వాత ఊహ తెలిసినప్పటి నుంచి పోయేంత వరకు ఉంటుంది ఈ స్పృహ. అయితే భగవంతుడిని తెలుసుకోలేనప్పుడు ఇలాంటి రోగాలు పీడిస్తాయి. భగవంతుడిని సరిగ్గా గ్రహించలేనప్పుడు, భగవంతుడిని దర్శించలేనప్పుడు, భగవంతుడిని ధ్యానించలేనప్పుడు, భగవంతుడిని పూజించలేనప్పుడు, భగవంతుడిని ఆరాధించలేనప్పుడు, భగవత్ సత్యాన్ని తెలుసుకోలేనప్పుడు వచ్చేటటువంటి రోగమే భవరోగము అని అన్నాడు సత్యనిష్ఠుడు. అదే గురువు గారు మీరు చెప్పింది చాలా విచిత్రంగా ఉంది. అనేక మానసిక రోగాలు చూసాము, ఈ భవరోగం అంటే ఏంటి అని అన్నాడు ఆ వైద్యుడు. అదే కదనైనా ఆశ్చర్యకరము. భవ అంటే భవబంధాల మధ్య చిక్కున్నటువంటి ఈ యొక్క లోపల అంతరాత్మ ఈ మనసు చేసే మాయలో పడి మనసుని మాయలో దింపేసేస్తుంది. ఈ యొక్క మొత్తం అన్ని ఆలోచనలంతా కూడా మాయలో మునిగిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, ఇతనికి మొదట్లో ఇతని యొక్క పరిస్థితి మీకు వివరిస్తాను, నిజమో కాదో మీ కుటుంబ సభ్యులు చెప్పుకోండి అని. కుటుంబ సభ్యులు కూడా ఒక కూతురు, 2 కొడుకులు వచ్చారు అక్కడికి. వాళ్ళు కూడా కూర్చున్నారు. ఏంటి గురువు గారు, మాకు ఈ తెలియలేదు అన్న. అది చెప్తాను, కూర్చోండి చెప్పి, మొదట మీ తండ్రి గారు కష్టపడి వ్యవసాయం చేసుకుంటూ ఉండేవారు. అది మీరు చిన్నపిల్లలు వ్యవసాయం చేసి కొంచెం బాగా న్యాయంగా ధర్మంగా పోతూ పంటలు పండించి సరైన ధరలకు అమ్ముకుంటూ వచ్చారు. తర్వాత ఎప్పుడైతే వివాహమైందో, సంసారం వేరైందో, తల్లిదండ్రులు బాగా విడిచిపెట్టి వారిని వేరొక చోట వదిలేసేసి వాళ్ళని ఒక కూతురికి అప్పచెప్పేసేసి మీ తండ్రి ఇక్కడ వచ్చి బాగా మేడలు మెదిరి కట్టుకున్నాడు. పొలాలు అన్నింటినీ కూడా కౌలుకి ఇచ్చేసాడు. ఏదో చేసి బాగా ఇప్పుడు ధనం బాగా వచ్చింది. వచ్చిన వెంటనే ఏం చేశాడు, ఒక గ్రామం, మీ గ్రామంలో ఉన్నటువంటి ఒక పంచాయతీ అని అనబడుతుంది కదా, దానికి అధికారిగా ఎన్నుకోబడ్డాడు. ఎప్పుడైతే పంచాయతీకి అధికారిగా ఎన్నుకోబడ్డాడో అప్పుడే పట్టుకుంది ఇతని భవరోగం. అది ఎలా పట్టుకుంది అంతే. అది శ్రీకృష్ణం వందే జగద్గురు, శ్రీకృష్ణం వందే జగద్గురు.